హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవంతి లాక్స్ అండ్ హోమ్ టిప్స్. ఫ్రెండ్స్, నేను ఈరోజు అయితే ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకుంటున్నానండి. బ్రేక్ఫాస్ట్ అని చెప్తే ఇవిడేంటి రాగి జావ కాస్తుంది అని అనుకోకండి. ఎందుకంటే నేను ఈరోజు రాగి మాల్ట్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. ప్రతిరోజు సాల్ట్ వేసి రాగి జావ కాసుకుంటాను కదా. ఈరోజు అయితే రాగి జావలో బెల్లం, యాలకుల పౌడర్ వేసి కాసుకోవాలని ఈ రాగి జావ కోసం నేను ఒక గిన్నె తీసుకొని చిన్న గంటెతోటి 2 గంటెలు రాగి పిండి తీసుకున్నానండి. నేను తీసుకున్న క్వాంటిటీకి 3 గ్లాసుల వాటర్ వేస్తే పర్ఫెక్ట్గా సరిపోతుంది. 3 గ్లాసులు వాటర్ వేసి మనం రాగి జావ కాసే విధానం ఏంటంటే, ముందుగా మనం కొంతమంది వేడి నీళ్ళల్లో కొంచెం పిండి కలిపి వేస్తారు. నేనైతే ఎప్పుడు ఇలాగే చేసుకుంటానండి. ఇలాగే కరెక్ట్గా ఉంటుంది. మీరు తప్పకుండా ఇలాగే ట్రై చేసుకోండి. మీరు రాగి జావ ప్రిపేర్ చేసేటప్పుడు పిండిలో వాటర్ వేసి ఉండలు కట్టకుండా ముందుగా కలుపుకోవాలి. కలిపిన తర్వాతే స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టి అప్పుడు మనం మళ్ళీ స్టవ్ మీద పెట్టిన దగ్గర నుంచి కూడా మనం కలుపుతూనే ఉండాలి. లేదా అడుగంటుకొని కొంచెం చెక్కులుగా ఉండలుగా ఉంటుందండి. మనం కలపకుండా పొయ్యి మీద పెట్టేసి మనం ఏదైనా పని చేసుకోకూడదు. ఈ రాగి జావ కాసేటప్పుడు దగ్గరుండి మాత్రమే కాసుకుంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. నేను ఈరోజైతే పాలు వేసుకొని ప్రతి ఒక్కరు కాసుకోండి. నేనైతే పాలు ఏం వేసుకోవటం లేదు. బెల్లం, యాలకుల పౌడర్ వేసుకుంటున్నాను. ఈ ఎముకలు బలాన్నిచ్చి మనకి శరీరం దృఢపరుస్తుంది. ఎండాకాలం చలువ చేస్తుందండి. ప్రతి ఒక్క అనారోగ్య సమస్యలకి ఆరోగ్యాన్ని ఇచ్చే ఈ రాగి పిండిని మాత్రం ఖచ్చితంగా ఏదో ఒక రెసిపీస్ రూపంలో మనం తీసుకున్నట్లయితే హెల్త్కి చాలా మంచిది. మన వీడియోస్లో ఎక్కువగా రాగి పిండికి సంబంధించినవి ఉన్నాయి, చూస్తూనే ఉన్నారు కదా. నన్ను ఈ వీడియోస్ తీయడానికి ముందుకి పుష్ చేసింది మాత్రం రాగి పిట్టు వీడియో ఉందండి మన ఛానల్లోనే. 2,78,000 మంది మనకి వ్యూస్ వచ్చాయి. అంతమంది నా ఛానల్ లైక్ చేశారంటే నేను ఛానల్ పెట్టంలోనే వచ్చేయండి ఆ వ్యూస్ కూడా. నేను ఆ ఛానల్ పెట్టంలోనే ఆ వీడియో పెట్టాను. వీడియో పెట్టినాక ఆ వ్యూస్ వచ్చాయి. నన్ను పుష్ చేసింది మాత్రమే రాగి పిండికి సంబంధించిన రెసిపీసేనండి. నాకు హెల్తీతో పాటే కొంచెం సెంటిమెంట్ కూడా ఉంది రాగి పిండికి రెసిపీస్ అయితే. అందుకనే మన ఛానల్లో ఎక్కువగా వస్తుంది. నేను తీసుకున్న క్వాంటిటీకి చిన్న కప్పు అండి. చిన్న కప్పుతో అరకప్పు బెల్లం వేశాను. బెల్లం వేసి బెల్లం అంతా కరిగే విధంగా మనం కరిగించుకోవాలి. అసలు స్మెల్ అండి రాగి పిండిలో మనం ఉడికేటప్పుడే బెల్లం వేసి బెల్లం కొంచెం ఉడికిన తర్వాత ఈ విధంగా చిటికెడంతా యాలకుల పౌడర్ వేశాను. ఎంత కమ్మటి వాసన వస్తుందంటే రాగి జావ కాచేటప్పుడే తాగాలనిపించేంత కమ్మగా ఉంది. మీరు తప్పకుండా ట్రై చేసి ఈ విధంగా సింపుల్ ప్రాసెస్లో రాగి మాల్ట్ ప్రిపేర్ చేసుకోండి. రాగి మాల్ట్ ప్రిపేర్ చేసుకొని తాగితే ఎముకలకి బలాన్ని ఇవ్వడమే కాకుండా మనకి నీరసం నిస్సత్తువ లేకుండా చేస్తుందండి. నేను ఈరోజు హెల్దీ బ్రేక్ఫాస్ట్ అని ఎందుకు అన్నానంటే, ఈ మధ్యకాలంలో హాస్పిటల్లో ఉన్నాను కదండి బాబు దగ్గర. కొంచెం నీరసంగా ఉంటుంది. అందుకోసమనే ఈరోజు చపాతీ చేశాను బ్రేక్ఫాస్ట్లోకి. మళ్ళీ రాగి మాల్ట్ కూడా కాసుకున్నాను. మనకి వేడిని చేసే తిన్నప్పుడు చలువ చేసే తింటే కూడా హెల్త్కి చాలా మంచిది. అందుకోసమని నేను ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి చపాతీ అండ్ రాగి మాల్ట్ ప్రిపేర్ చేసుకున్నానండి. ఈరోజు మార్నింగ్ అయితే మీరు ఎంతమంది బ్రేక్ఫాస్ట్లోకి ఈ విధంగా ప్రిపేర్ చేశారో, ఎటువంటి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేశారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ ఇవ్వండి. బాయ్.